వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ఎలక్షన్ కౌంటింగ్ సమయం ముగియనున్న సందర్భంగా రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు ఎవరు కూడా విజయోత్సవాలు జరుపుకోవడం గానీ, మానసించే కార్యక్రమాలు గానీ ఏ ప్రాంతంలోనూ 10 మంది గుమ్మికూడి ఎటువంటి గొడవలకు పాల్పడకుండా పోలీసు వారు ప్రవేశపెట్టిన 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని వీడియో రూపంలో జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగంపేట నియోజకవర్గ ప్రియతమ సోదరిమణులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరందరూ ఎంతో అభిమానించి ఆదరించి నన్ను ఇంతవాణి చేశారు. రేపు ఎన్నికల్లో కౌంటింగ్ చివరంకానికి చేరింది. ఈ కౌంటింగ్ సందర్భంలో మనం అందరం సమైక్యంగా లా అండ్ ఆర్డర్ను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గౌరవించేటటువంటి విధానంలో ఏదైతే పోలీసు వారి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అతిక్రమించకుండా మరి 144 సెక్షన్ ఉంది కాబట్టి దాన్ని అనుసరించి రేపు విజయోత్సవాలు చేసుకోవడం కానీ, అదే రకంగా ఊరేగింపులు చేసుకోవడం కానీ, బాణసంచాని చేయడం కానీ, 10 మంది గుమిగూడి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కానీ కల్పించకుండా క్రమశిక్షణ కలిగినటువంటి ప్రజలుగా పోలీస్ నిబంధనలకు కట్టుబడి రేపు వ్యవహరించాలని, విజయం ఏ వైపు ఉన్నదన్నది మీ అందరికీ అర్థమైపోయింది. స్వస్థమైనటువంటి విధానంలో ఉన్నాం కాబట్టి దీనికి విజయోత్సవాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిబంధనలు అనుసరించి 6వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే ఎన్నికల కోడ్ పోతుందో ఆ రోజు నుంచి మనం ఏ కార్యక్రమాన్ని చేసుకున్నా ఇబ్బంది లేదు. కాబట్టి 6 నుంచి ఆ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అని చెప్పి మనవి చేసుకుంటూ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ని పరిరక్షించమని, ప్రజాస్వామ్యవాదులుగా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నాను. మరి సెలవు తీసుకుంటున్నాను.